మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి డాక్టర్ సమరం గారు. అందరికీ తెలిసిన వారు, సుపరిచితులు. నిజంగా స్వాతి అంటేనే, ఆ దినపత్రిక అంటేనే సమరం గారు. వారి కోసమే ఆ దినపత్రికల్ని కొంటారు అని అందరికీ తెలుసు. అప్పట్లో అందరూ హాస్టల్లో అయితేనేంటి, జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే, ఇంట్లో భర్తలు ఏంటనే అందరూ దొంగగా వాళ్ళ దిండ్ల కింద కూడా పుస్తకాలు పెట్టుకునేవారు. అవునా కదా? సో అలాంటి సమరం గారితో ఈరోజు సూపర్ ఇంటర్వ్యూ చేద్దామండి. అసలు సమరం ఆ పేరేంటి, ఎందుకు పెట్టారు? వీరు స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ అండి. నిజంగా అంటే సమరం గారు అంటే అందరికీ తెలిసింది స్వాతి, సుఖ సంసారం ఇదే కదా. నో, వీరి వెనక చరిత్ర గల కుటుంబం అండి వీళ్ళది. సో ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సమరం గారు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమరం ఆ పేరు ఎందుకు పెట్టారండి మీకు? ఆ పేరు సమరం అంటే యుద్ధం. యుద్ధం. యుద్ధ డేలో పుట్టాను నేను. అంటే 1939. అంటే ఇప్పుడు నా వయసు 87 సంవత్సరాలు. 87. జూలై 30కి 87 పూర్తయి 88లో అడుగు పెడతాను. మరి ఎందుకు నీ పేరు సమరం అని పెట్టారు? ఏదో సరదాగా పెట్టారంటే కాదు. మా ఫ్యామిలీ, మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం మా కుటుంబం అంతా కూడా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. అంతేకాదు మా నాన్నగారు గోపరాజు గారు ముందు గోరా అని పేరు మార్చేసుకున్నారు. ఆయన నాస్తికులు. ఆయనకు దాదాపు 20 ఏళ్ల వయసులోనే నాస్తికత్వం భావాలు వచ్చాయి. ఏమిటి సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్నాయి. ఒక పక్కేమో అందరూ దేవుని బిడ్డలే అంటారు, కానీ ఎంతో తేడాలు ఉంటాయి. అంటరాని వాళ్ళు అందరు దేవుని బిడ్డలు అవుతారు, నువ్వు దూరంగా ఉండు, చీచి రాకు, దగ్గర రాకు అంటారు. ఏంటి వాడు ఎందుకు ఇలా ఉండాలి? ఈ అసమానతలు ఎందుకు సమాజంలో ఉండాలి? అందరు మనుషులే కదా, ఒక కులం ఎక్కువ, కులం తక్కువ. ఏమిటి ఇలాగా ఎందుకు ఉండాలి అని ఒక మేధో మథనం మొదలైంది. అందులో ఆయన, మా నాన్నగారు ఎంఎస్సి జువాలజీ చేశారు, బయాలజీ చేశారు. బాటనీ జువాలజీ కలిపి బయాలజీ అనమాట. ఆయన సైంటిస్ట్ కనుక ఆ శాస్త్రజ్ఞాన్ని నేను లాజికల్ థింకింగ్తో పరిచయం పెట్టాను. లేదు మనకి స్వర్గం నరకంటున్నారు, ఎక్కడున్నాయి దేవుడు, ఎక్కడుంది అక్కడ ఎలా తెలుస్తుంది దేవుడు? అంతా దైవాధీనం అంటారు. అంతా దేవుని పూజలు కూర్చొని దైవాధీనం అంటే ఆ పనులవే మానవ శక్తి మీద జరుగుతుంది. నేను చదువుకున్నాను, నేను పాస్ అయ్యానంటే నేను కష్టపడి చేశాను, నాకెవరు చేయలేదు. అలాగే అందరూ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేదు. దేవుని పార్వతి కూర్చొని పనులు అవుతుంది అంటే ఏదైనా అవుతుందంటే మనిషి యొక్క కృషి వల్లనే. మనిషి తను ఆలోచించి తను స్వయంగా చేయడం వల్ల అవుతున్నారు. అంటే దేవుడు అనేది ఎక్కడ మనకి ఆ కనబడ్డ ఏదైనా సత్యం అయితే అది నిరూపణ కావాలి. ఇప్పుడు సైన్స్లో ఏదైనా సరే ముందు హైపోథసిస్ అవ్వచ్చు, తర్వాత పరిశీలన, పరీక్ష అది ఎవిడెన్స్ బేస్డ్గా ఉండాలి, ఫ్యాక్ట్ బేస్డ్గా ఉండాలి. లేకపోతే ఇది సైన్స్ అది కేవలం కల్పన, ఊహ. అంత దేవుడు కూడా అంతే. నిర్ధారణ నిలిచేది కాదు, నిర్ధారణ నిలవదు దైవభావం. కానీ నిర్ధారణకి నిలవని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మతాలు వచ్చి మనుషుల మధ్య విభేదాలు పెట్టి మతాల మధ్య వైషమ్యాలు వచ్చి చంపుకోవడం ఏంటి, తిట్టుకోవడం ఏంటి, ఎందుకు ఇలాగా అని ఆయనకు అనిపించి మా తాతగారి పరమ సనాతన కుటుంబం. మా తాతగారు ఆయన గోపరాజు వెంకట సుబ్బారావు గారు. ఆయన కానీ పెద్ద శివభక్తులు, అనేక మంది 100 మంది భక్తుల్లో కూడా ఉండేవాళ్ళు. ఆయన మహాదేవ శంభో అని గంటకి గట్టిగా ఇచ్చేవారు. మహాదేవ శంభో అని. అది మరి శివభక్తులు కదా, ఆయన అంతే. అలాంటి వారి కడుపును మా నాన్నగారు పుట్టారు. కానీ ఎప్పుడైతే ఏమిటి విధంతారు, మా నాన్నగారు కూడా 20 సంవత్సరాలు వచ్చే కాళ్ళకి గజ్జలు కట్టి శివరాత్రి భజన చేసిన వాళ్ళు, 24 గంటలు భజన చేసిన మనిషి. అయినప్పటికీ మనిషి ఈ సమాజాన్ని చూస్తుంటే, ఈ అసమతను చూస్తుంటే, ఈ బాధలు చూస్తుంటే, ఈ మూఢనమ్మకాలు చూస్తుంటే ఏమిటి ఎందుకు ఇలా ఉండాలి? ఒక మనిషి ఎక్కడ దేవుడు అనేది ఎక్కడ లేదు. అంచేత మనిషి తన శక్తిని గుర్తించి
తాను కృషి చేస్తే ప్రతి మనిషి కూడా పైకి వస్తాడు. అంటే మనిషికి స్వేచ్ఛ, ఈ బానిస ఆస్తిక భావ సంఖ్యలు బయట పడిపోయి ఏదో దైవ సంకల్పము, దేవుని ఇచ్చ, దేవుని సహకారం ఉండాలని పక్కన పడేసి తను కృషి చేస్తే ఏదైనా సాధించగలడు. అంటే మనిషి కాలి దైవం అనే బానిస సంఖ్యలు బయటపడిపోయి స్వేచ్ఛా ప్రవృత్తితో వచ్చినట్లయితే తను తప్పకుండా అంటే తనలోని క్రియేటివిటీని బయట తీసుకొచ్చి సాధించగలడు. ఈ అసమానతలు తీసేయగలడు. అది సమాజంలో అసమానత మూలం మనుషులే సృష్టించారు అసమానతల్ని. వాళ్ళు ఎక్కువ కులస్తులు తక్కువ కులస్తులు పుట్టిన మనిషే పుట్టిన అంటే ఆ మనిషే తీసేయాలి. ఆ మనిషే తీయాలని నేర్పిస్తాను. ఈ అసమానత మీద పోరాడతాను, ఈ కుల వ్యవస్థ మీద పోరాడతాను, ఈ మత వ్యవస్థ మీద పోరాడతాను, ఈ వైషమ్యాలతో నేను పోరాడతాను అని నిర్ణయం వచ్చాను. నేను పోరాడతాను. ఎందుకంటే మనుషులు పెట్టి నేను మనిషినేగా. అక్కడి నుంచి ఏం చేశానంటే మా నాన్నగారు ఆయన గోపరాజు రామచంద్రరావు కులం పేరులో కానీ దేంట్లో కూడా కులం మొత్తం రాకుండా తెలియకుండా అంచేత గోరాన్ని మార్చేసుకున్నారు. గోపరాజు అని గోపరాజు గోను రాలు అది తీసుకున్నారు. గోరా అని చేశారు, రీచ్ చేసేసుకున్నారు. మా పేరు కూడా మార్చేసుకున్నారు. గోరా అని పేరు మార్చేసుకున్నారు. పేరు అలాగే అంత ఇది అంచేత మా నాన్నగారు బయాలజీ ప్రొఫెసర్గా ఉన్నారు కనుక ముందు కాకినాడ కాలేజీ పనిచేశారు, తర్వాత మా కొలంబోలో పనిచేశారు, అంచేత కోయంబత్తూరు చేశారు, రీసెర్చ్ స్కాలర్గా చేశారు. తర్వాత కాకినాడలో పనిచేస్తున్నప్పుడు రెండోసారి పనిచేస్తున్నప్పుడు దేవుడు లేడు అని దేవుడు లేదు, దేవుడు కూడా కాదు లేదు. ఎందుకంటే దేవుడు ఒక ఊహ, అదే ఊహ తప్పు. ఈ ఊహ దైవభావన ఇవ్వది తప్పు. అంచేత దేవుడు లేదు అని రాతపత్రిలో ఒక చిన్న ఆర్టికల్ రాశారు. రాతపత్రి ప్రింటింగ్ ప్రింటింగ్ చాలా తక్కువ ఉండేది. రాసే కాలేజీలు తీశారు. నువ్వు దేవుడు లేదంటావని ఆన్సర్ తీసేస్తే ఓకే. అక్కడి నుంచి ఇంకా సమాజంలో ఇంకా ఎక్కువ. అందుకని గోరగారు ఏం చేశారంటే మా నాన్నగారు నేనే మనిషే మార్చాలి సమాజాన్ని. మనిషికి స్వేచ్ఛ ఉంది, ఎవరికి ఎక్కడ దేవుడు అంటే లేడు, అంచేత నేను చేయాలని చెప్పి అక్కడి నుంచి ఈ అంటరాని వాళ్ళని హరిజనులు ఎవరు ఉన్నారో హరిజన వాడని ఊరికి దూరంగా ఉండేది. ఇది చాలా ఘోరమైన విషయం. అంచేత ఆయన ఎప్పుడైతే చాలా స్టూడెంట్స్ ఈయన భావనలు ఫాలో అవడం పెట్టారు. వాళ్ళు ఇక్కడ నాన్నగారితో ఉండి వాళ్ళ నాన్నగారు ఉద్యోగం కూడా పీకేశారు కదా, ఇంకా నాన్నగారు సానుభూతి ఎక్కువైపోయి ఆడబడి హరిజన వాడలోకి వెళ్ళి మీరు ఇలా ఉండడానికి వెళ్ళారు, చదువుకోండి, మీరు పైకి రండి, అందరితో సమానం అండి, మనకు కృషి చేస్తే ఏదైనా సాధిస్తాం, ఎందుకు ఇలా పడి ఉండాలి దూరంగా, చేతగాని వాళ్ళకి ఎందుకు ఉండాలి లాగా, అంత శిక్ష పెంచుకోండి అని చెప్పి వాళ్ళందరూ రాత్రి పాఠశాల పెట్టి చదువులు చెప్పి అని వాళ్ళ చేసి తీసుకొచ్చి అలాగా మంచి మంచి లీడర్స్ కూడా తయారు చేసిన వాళ్ళలో ఎక్కడ ఏమన్నా సరే. అలాగే విధవా వివాహాలు చేయించారు. మన విధవా వివాహాలు అంటే వీరే కందుకు వీరేశం గారు దృష్టి వస్తారు, విధవా వివాహాలు చేయించారు. అలాగే అందరూ ఆడపిల్లలు చదువుకోవాలి, ప్రతి ఆడవాళ్ళు అప్పుడు చదువుకుని చాలా తక్కువ, ఆడవాళ్ళు చదువుకుని చాలా చేశారు. ఇలా అలాగే వండాంతర వివాహాలు చేసేవాళ్ళు. ఈ 2 రకాల కులాలను కల్పించి పెళ్లి చేసేవాళ్ళు. పెళ్లి చేసుకుంటా చేసి అంతే, పెళ్లి చేసుకోండి మీరు పిల్లలకి ఏ కులం వస్తుంది, ఇద్దరు వేరే కులాల వాళ్ళు, ఏ కులం ఏమి అంచేత కుల వ్యవస్థ పోవాలి, ఈ మత వ్యవస్థ పోవాలి, సమాజం రావాలి అని ఆయనకి 20-25 వయసులోనే 30 వయసు ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అయిపోయి అక్కడి నుంచి ఉద్యోగం చేసి అక్కడ చివరికి ఈ లోపల దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఉన్నారు కదా, ఆవిడతో నాన్నగారు ఆవిడ చదువుకోలేకపోయింది. ఆవిడ ఒక పక్క గాంధీ గారు చాలా సన్నిహితంగా ఉంది, స్వాతంత్ర్యంలో ఆల్రెడీ పాల్గొంది ఆవిడ, మీలాగానే చిన్నవాడే కానీ ఆవిడకి చదువు లేదు నేను చదువుకోవాలి, గోరా గారిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను చదువుకోవాలి. ఆవిడ అప్పుడు నాన్నగారే, మరి ఆవిడ కాంగ్రెస్ పార్టీలో అంతని ఎవరైనా ఆ ప్రభుత్వం ఏం చేసింటే కాంగ్రెస్ అన్నా కొద్దిగా ఏమన్నా భావాలతో ఉన్నా గాంధీ గారితో ఉన్నా అరెస్ట్ జైలు పరిచేవాడు. సో నాన్నగారు ఏంటి పోతే వెళ్ళిపోయి అరెస్ట్ అయితే అయ్యాను, పర్వాలేదు. నాన్నగారు ఆవిడ దుర్గాబాయి దేశ్ముఖ్ గారికి చదువు చెప్పి మెట్రికులేషన్ బెనారస్ యూనివర్సిటీ మెట్రికులేషన్ పంపించి పాస్ చేయించారు. తర్వాత ఆ చేత గ్రాడ్యుయేషన్ చేయించారు. ఆ టైంలో ఎక్కువ మంది స్వాతంత్ర సమరయోధులతో నాన్నగారికి పరిచయం అయింది.
స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్ర జైలుకి వెళ్ళిన ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహం చేసేప్పుడు దాని నాకు బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఒక పక్క సామాజిక సంస్కరణ, రెండో పక్క స్వాతంత్ర ఉద్యమం. అంటే దాంతో వెంటనే స్వాతంత్ర పోరాడే వాళ్ళతో కొంతమంది ఆరంగ చేసుకుంటూ వచ్చేసి ఆ ఒక అందుకనే 1930లో మా పెద్ద అన్నయ్య లవణ అన్నయ్య పెద్ద ఫస్ట్ అమ్మాయికేమో మనోహర్ నాన్నగారికి స్నేహితుడిని చాలా ఇష్టం. అంటే మొట్టమొదటి అమ్మాయి నాన్నగారు కొలంబోలో కూడా పనిచేశారు. కొలంబోలో పనిచేసే మొట్టమొదటి గారు పెట్టినప్పుడు అందరు స్నేహితులు మనోహరం అని పేరు పెడదామంటే సరిపెట్టి స్నేహితులు సజెస్ట్ చేసి పెట్టారు. స్నేహితులు చెప్పారు కానీ పెట్టారు. అప్పటికే నాన్నగారికి ఈ మా అమ్మ గర్భవతిగా ఉండగా బదల్చేయాలి ఫస్ట్ ఇయర్ మా అక్కయ్య, ఆమె ఇప్పటికీ ఉన్నారు. 98 సంవత్సరాలు జరిగింది. 98 హైదరాబాద్లో ఉంటారు. చాలా తను కూడా చాలా ప్రోగ్రెసివ్ థాట్ ఉన్నది. అంచేత 90 అప్పుడు మా అమ్మ గర్భవతిగా ఉంటే నాన్నగారు అన్నారు అప్పుడు గ్రహణం వచ్చింది. గ్రహణం వస్తే వాళ్ళ పుట్టింటి వాళ్ళు గ్రహణం ఉంది, నువ్వు బయట రాకొని నువ్వు అక్కడి నుంచి సందేశాలు పంపించారు. నాన్నగారు చెప్పారు ఇది గ్రహం ఈ రకంగా వస్తుంది, ఇది ఎప్పటికి వచ్చేసి ఏముండి సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వచ్చాడు, సూర్యుడు కనబడిపోయాడు, సూర్యగ్రహణం. అలాగే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వస్తుంది, చంద్రుడు కనబడి ఏమవుతుంది ఇంతకంటే ఏం లేదు సైన్స్. ఇదేం గ్రహణం లెవెల్ బయటకు వస్తే గ్రహణం ఊరిలో వస్తే మీనింగ్ లేదు. అంటే అప్పుడు ఏం చేశారు నాన్నగారు మా అమ్మని తీసుకుని గర్భిణీగా ఉండగా గ్రహణం టైంలో బయట తిప్పి అన్ని చేశారు. గ్రహణం రోజు బయటకు తిప్పారు. గ్రహణ సమయంలో తిప్పి కూరగాయలు కోయించి, కూరగాయలకు వచ్చి ఏదో మొర్రెలు వస్తాడ, కూరగాయలు కోయించి ఇవన్నీ చేసి బయట తిరిగి మొత్తం చేశారు. అమ్మ అక్కయ్య చక్కగా పుట్టిన తర్వాత ఇప్పుడు కూడా తాను 95 సంవత్సరాలు తనకి 1928లో పుట్టింటారు. 19 తర్వాత 30లో మా అన్నయ్య పుట్టాడు. అప్పటికి నాన్నగారులో ఈ స్వాతంత్ర ఉద్యమం గురించి వాటి గురించి భావాలు ఉన్నాయి కనుక అప్పుడు గాంధీ గారి దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం జరిగింది. అందుచేత ఉప్పు సత్యాగ్రహం లవణం అని పేరు పెట్టారు. లవణం ఉప్పు సత్యాగ్రహం. తర్వాత పుట్టిన అమ్మాయి మేమందరం 9 పిల్లలు ఉండి 9 మంది. అంటే ఫస్ట్ చైల్డ్ మనోరమ, సెకండ్ చైల్డ్ బాయ్ లవణం, థర్డ్ చైల్డ్ మళ్ళీ ఆడపిల్ల మైత్రి. మీద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగింది. అంచేత మైత్రి అని పెట్టారు. మైత్రి అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ అమ్మాయి పుట్టింది, విద్య అని పెట్టారు. విద్య అంటే నాన్నగారు ఒక పక్కం ఎడ్యుకేషన్ గురించి బాగా ప్రచారం చేస్తున్నారు. రకరకాలుగా ఎడ్యుకేషన్లో మార్పులు రావాలి, ఎడ్యుకేషన్లో చాలా మార్పులు రావాలి, ఈ మామూలు ఎడ్యుకేషన్ కాదు ఇలా చేస్తూ రెండో పక్క బాపు మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే వృత్తి విద్య, బావులు చదువుతో పాటు ప్రతి వ్యక్తికి వృత్తి విద్య కావాలని ఆ వృత్తి విద్యగా చేశారు. నాన్నగారు కూడా అది చేశారు, గాంధీ గారు కూడా అదే రకంగా చేశారు. అంచేత ఆ బాపు మహాత్మా గాంధీ, మేము బాపు కూడా అన్నవాడైపోయింది. మహాత్మా గాంధీ ఎడ్యుకేషన్ కొత్త చెప్పారు కనుక విద్య అని పెరుగుతారు. ఆ విద్య కూతురే నా వైఫ్. తర్వాత ఆ విద్య చెన్నిపాటి విద్య అని విజయవాడ పార్లమెంట్కి తను నా ప్రైజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ ది విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అనమాట. మా అక్కయ్య తను. అదే మా పిల్లకి 5 తర్వాత అదే రోజుల్లో మా నాన్నగారు కాంగ్రెస్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ యాక్టివ్గా కూడా ఉండేవారు, దాంట్లో పాల్గొంటుండేవారు. అప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ అప్పుడంటే ఇంత డెమోక్రసీ లేదు కానీ ఎలక్షన్స్ జరిపేవాడు. ఆ ఓటు చదువుకున్న వాళ్ళకి ఒకటి ఉండేది, డబ్బున్న వాళ్ళకి ఒకటి ఉండేది. అప్పుడు రోజుల్లో చదువుకున్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి ఓటు ఉండేది. అలా దాంట్లో అన్ని రాష్ట్రాలను కాంగ్రెస్ వచ్చింది. అప్పుడు మా అన్నయ్యకి విజయం అని పేరు పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ అన్నింటిలో వచ్చింది కదా అని విజయం పెట్టారు. తర్వాత నేను పుట్టాను. నేను సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం. నా పేరు సమరం. ఇప్పుడు ఆ సమరం మేము ఉందన్నాడు. తర్వాత మా తమ్ముడు పుట్టాడు నియంత. నియంత అంటే ముసోలి, హిట్లరు, స్టాలిన్ వాళ్ళందరూ ఏలుతున్న టైం. అంచేత నియంత డిక్టేటర్, వాళ్ళందరూ నియంతడే, వాళ్ళందరూ డిక్టేటర్స్ గానే ఉండి చేస్తారు. అంచేత నియంత అని పేరు పెట్టారు. తర్వాత మా చెల్లెలికి మారు అని పేరు పెట్టారు. మారు అంటే మా ఇంట్లో మా నాన్నగారు ఇంకా చివరిలో
మచిలీపట్నంలో 1936 ఆ 36, 37, 38, 38 దాకా నాన్నగారు మచిలీపట్నంలో బాటనీ డిపార్ట్మెంట్లో అక్కడ నాన్న హెడ్ ఆఫ్ ది బాటనీ డిపార్ట్మెంట్ పనిచేశాను. మచిలీపట్నం హిందూ కాలేజీలో పనిచేసినప్పుడు ఈ నాన్నగారి నాస్తికత్వం కోసం బయటకు వెళ్ళి మాట్లాడడం, ఈ హరిజన్ వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి సహభక్తి భోజనాలు పెట్టడం, ఇవన్నీ చేయడం పెట్టారు. సామాజిక సమానత్వం కోసం అని. అలాగే అందరూ మనుషులు సమానం చేస్తే నాన్నగారు 2 సార్లు ఉద్యోగం తీసేశారు. 2 సార్లు చేసి మళ్ళీ పోరాడి మళ్ళీ ఉద్యోగం తీసుకున్నారు. 3వసారి ఇదే ఇది ఉంటే అసలు ఈ రంగం వద్దు, అసలు ఈ వ్యవస్థ ఇలాంటి దాంట్లో మనం బయటకు వచ్చే గట్టి పోరాడదాం అని ఆయన రిజైన్ చేసి 3వసారి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి పూర్తి ఎంత మీరు ఆశ్చర్యపోతారు మనిషిని గౌరా గారిని, మా నాన్నగారు ఆయనలో ఉన్న పట్టుదల, దీక్ష, సమానత్వం కోసం పోరాటం, అసలు సాంఘిక సమానత్వం కోసం ఆయన పోరాటం అనేది తెలిస్తే చాలా మంది కనిపిస్తుంది. ఆయన వేశారంటే నేను ఇప్పుడు అందరి అతి సామాన్య వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళతో నేను మమేక్యం అయిపోతాను. గూడు గుడ్డ కూడసం కూడా కష్టపడే వాళ్ళతో ఉంటే వాళ్ళతో నేను. అందుకని నాన్నగారు ఏం చేశారంటే ఉద్యోగం చేసుకుంటే వల్ల ఆయన వచ్చిన జీతంలో చాలా డబ్బులు పిల్లలు చదువుకి ఇచ్చేవాడు. చదువుకి ఇస్తే ఉద్యోగం రాజీనామా చేసేసినప్పుడు ఆయనకి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా చదువుకునే పిల్లలకి డబ్బులు ఇచ్చేసేసి మీ చదువులు పూర్తి చేయండి, నాకేం అవసరం. కట్టుబట్టలతో ముదునూరు అనే గ్రామంలో, అంతకుముందు ముదునూరు ఒక కుర్రవాడు అందరూ చదువుతుండేవాడు. ఆయన నాన్నగారు ముదునూరు ఆహ్వానించాడు. ఒక విలేజ్ వెళ్ళిపోయి ముదునూరు అని ఊరు అన్నమాట. ఆ ఊరు వెళ్ళిపోయి ఆ ఊళ్ళో ఉన్నారు. ఊళ్ళో చిన్న పాకలు వేసి ఇచ్చారు ఆ ఊళ్ళో వాళ్ళే. అక్కడ అంజయ్య గారు అని ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడే, ఆయన కూడా నాన్నగారు పిలిచారు. అలాగే నాన్నగారు స్టూడెంట్ ఒక ఆయన పిలిచారు. ఇలా పిలిచి ఆ ఊరిలో కొంత మార్పు కావాలి, ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం అక్కడ బాగా జరుగుతారు ముదునూరు. ఆ గాంధీ గారు కూడా ముదునూరు గ్రామం ఒకసారి విజిట్ చేశారు ఆయన కృష్ణా జల యాత్రలో. అంటే ఆ ఊర్లో కొద్ది మార్పుభావాలు ఉన్నాయి. అంటే నాన్నగారు పిలిచి అక్కడ పెట్టి వయోజన పాఠశాల పెట్టి అక్కడ దూసరపాలెం, తూర్పుపాలెం అని ఉండేది. అంటే హరిజన వాడలు, ఒకటి మాలవాడ, ఒక మాదిగవాడ. దాన్ని మాలవాడ మాదిగవాడిని పేరు నో నథింగ్ డూ, ఇలా తేడాలు ఉన్నా గీయలేదు అని చెప్పేసి మాలలు మాదిగులు కలవరు, 2 వేరేగా ఉంటారు. అలాగే వీళ్ళతో తక్కువ కలవరు. నాన్నగారు అంటే ప్రతి పౌర్ణమికి సహభక్తి మధ్య పెట్టి ఒకసారి మాల గూడెంలో దాన్ని మారగూడెం నాన్నగారు వేసేది మాది గూడెం తీసిపారే. తూర్పుపాలెం, దూసరపాలెం, తూర్పుపాలెం, దూసరపాలెం అంటే దోస సెకండ్ పాలెం అన్నమాట. తూర్పుపాలెం 2 దూసరపాలెం అంటే దోసరా సెకండ్ పాలెం అని పెట్టి అక్కడ సాగుతు భోజనాలు జరిపి అక్కడ మెళ్ళు అందరికి మెళ్ళు కూడా కొంతమంది వస్తే ఇంట్లో కొట్టడాలు కొంత వచ్చేవాళ్ళు వస్తే ఇది అగ్రకులస్తులు వస్తే కొన్ని ఆరంగా వాళ్ళతో పాటు ఉండి అంత భవ్యకి స్వాతంత్ర ఉద్యమంలో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తూ జైలుకి వెళ్ళారు. నాన్న మొత్తం మా నాన్నగారు అరెస్ట్ అయ్యారు, మా అమ్మ అరెస్ట్ అయింది, అందరూ ఒకసారే. మా అక్కయ్య అరెస్ట్ అయింది, మా అన్నయ్య అరెస్ట్ అయ్యాడు, మా మేనత అంతా. చివరికి మిగిలింది ఏంటంటే మా మైత్రక్కయ్య, మా విద్యక్కయ్య, నేను ఇది బొడ్డోండి. అప్పుడు నా వయసు అంత అంటారు, మా అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి. అంత పిల్లల్ని వదిలేసేసి మా అమ్మ వాళ్ళ జైలుకి 6 నెలలు జైలు, రాయవల్లి జైల్లో 6 నెలలు జైల్లో ఉన్నారు. ఈ 6 నెలలు మా నాన్నగారి యొక్క త్యాగం ఎంత గొప్పదంటే మా పిల్లలందరినీ వాళ్ళే స్కూల్లో వాళ్ళే పోషించారు. సూపర్. మనం నిస్వార్థంగా పనిచేసే సమాజానికి సమానత్వం కోసం చేస్తే, స్వాతంత్ర్యం కోసం చేస్తే దానికి తప్పకుండా అందరితో మనం ఆగకపోతాం. నమ్ముకుందని అసలు ఒక సినిమా తీయొచ్చు అండి, సినిమా చూస్తున్నట్టుంది మీరు చెప్తుంటే. నేనుట మాకు తెలియదు, అప్పుడే చిన్నవాడు కదా, 2 ఏళ్ళు. ఆ పొలాల గట్లు ఎట్లా అమ్మ అని పరుగులు ఇచ్చినవాడు అంట. నేను మా తమ్ముడు ఉన్నాడు, వాడిని వాడు ఇంకా నాకు చిన్నవాడు. మా అక్కయ్య అది మేము ఉన్నది ఊరు బయట ఒక చిన్న పాకలేసి 2 పాకలేసి ఇచ్చారు మాకు. తేళ్ళు,
మండ్రగబ్బులు, అబ్బబ్బబ్బ. పాములు అని ఉండేవి. తేళ్ళు మా అమ్మ చూస్తుంటారు రాత్రిపూట మేము పడుకుంటే మాకు మంచాలు కూడా లేవు కిందే. అంటే మా నాన్నగారి త్యాగం సమాజం కోసం, ఆయన నమ్ముకున్న నమ్మకం సిద్ధాంతం కోసం ఏ లెవెల్కి త్యాగం చేశారు చూడండి. అసలు అక్కడ ఫ్యామిలీ అది పొలాల మధ్య ఒక చిన్న గట్టు ఉంది. ఆ గట్టు దగ్గర మాకు ఇల్లు వేసిచ్చారన్నమాట. అక్కడ పాకలేసి 2 పాకలేసి ఆ పాకలు అక్కడ మా అమ్మ దుప్పటి పరిచి మమ్మల్ని పడుకోబెట్టి లాంతర పెట్టుకుని వచ్చి ఒక చంపుతూ కూర్చోదండి మా అమ్మ రాత్రి పండేది పిల్లల కోసం. మా నాన్నగారేమో ఇవాళ గూగుల్ మీటింగ్లు చేసి నాస్తికత్వం గురించి ప్రజల చేతనెత్తడం కోసం, స్వాతంత్ర్యం కోసం అని ఎలా నాగా చేశారు. అక్కడ ఆ టైంలో మా అమ్మ జైలుకి వెళ్ళి అమ్మ గర్భవతి బయటకు వచ్చి రాగానే స్వాతంత్ర్యం ముందే మా అమ్మ చెల్లెలు పుట్టింది. మార్పు అని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మన భారతీయుల సామ్రాజ్యం వస్తుంది, మన సామ్రాజ్యం వస్తుంది. ఆ సామ్రాజ్యం వస్తుంది అంచేత మార్పు వచ్చి చివరి చెల్లికి నవ్వు అని పేరు పెట్టారు. నవ్వు అంటే 9 మన 9 కదా, మేము 99 మేము 99 కనుక నవ్వు. మా నాన్నగారు అనేవారు జోగి అనేవాళ్ళ. ఇప్పుడు నవ్వు అని పెట్టాను, ఇక్కడ పెడితే డస్ అని పెడతాను, చివరికి పెడితే బస్ అని పెడతాను అని మా నాన్న జోయిలుగా కూడా మాట్లాడుతుండేవాడు, చాలా జోయిలుగా మాట్లాడేవాడు. కానీ అక్కడి నుంచి దాదాపు 7 సంవత్సరాలు ఉన్నాం. ముదునూరు గ్రామంలో 7 సంవత్సరాలు ఉన్నాం. ఈ టైంలోనే నాన్నగారికి గాంధీ గారికి పరిచయం అయింది. నాన్నగారిని పిలిచి గాంధీ గారు తెలిసి నాన్నగారు చేస్తున్న ఇంత సాహసోపేత కార్యక్రమాలు, సమానతం చేసే కార్యక్రమాలు. అంతకుముందు నాన్నగారు గాంధీ గారు ఉత్తరం రాశారు, నేను మీతో వచ్చి మీరు పెద్దానికి ఆ దైవ సంకల్పం అంటారు, ఏమిటి సదైవం మీరు తెలుసుకోవచ్చుకున్నాను, నేను దేవుడు లేదంటాను, మీరేమో ఆ దేవుడు దయ అని మీరు అంటారు. ఏమిటో దేవుడు దయ, నేను ఏంటో మీరు పెద్దవాళ్ళు మీరు తెలుసుకోవచ్చుకున్నారు, అది ఏమిటో నేను మాత్రం నమ్మట్లేదు. మరి నేను నమ్మట్లేదు కనుక మీరు నమ్ముతున్నారు కనుక మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవచ్చుకున్నాను ఫ్యాక్ట్ అని ఉత్తరం రాస్తే, ఒక నిరీశ్వరవాదితో నేనేమి మాట్లాడతాను అంటే దేవుడు లేని వాడు నేనేం మాట్లాడతాను వద్దంటాడు. కానీ ఆయన దగ్గరికి నాన్నగారు చేసిన విషయాలు బాగా గోరాగారు చేసిన విషయం వచ్చి గాంధీ గారికి ఆయనే కొనుక్కుంది, రా మనం మాట్లాడదాం, నీ యొక్క త్యాగం కానీ పట్టుదల కానీ బాగా ఆకట్టుకున్నాయి, నువ్వు చేసి సమానతం గురించి చెప్పడం దానికి ఆకట్టుకున్నాయి, నువ్వు జైలుకి వెళ్ళడం గురించి స్వాతంత్ర్యం జైలు గురించి ఆకట్టుకున్నాయి నువ్వు చేసావు. ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో స్వాతంత్ర్య సమరానికి ఎక్కువ మంది జైలుకి పంపించిన ఆ ఊళ్ళోంచి ఎంతమంది వెళ్ళారు జైలు. కృష్ణా జిల్లా మ్యాక్సిమం చంద్రాలు. అలాగే న్యాయపతి రాఘవరావు గారు ఉండేవారు, ఆంధ్రప్రభ అనే పేపర్ దాని పాన్ సుపారి రాశారు. ఆయన రాస్తూ ఎవరైనా సరే కృష్ణా జిల్లా గడ్డ మీద కాలు మోపి దేవుడు లేని ఊరు ఏది అని చెప్తే వెంటనే ముదునూరు అని చెప్తారు అన్నారు. అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా దేవుడు లేడని అన్నారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ దేవుడు లేడు అనేసి ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా దేవుడు లేడనే నాన్నగారి మాటతో పూర్తిగా ఎక్కిపించారు. అందుకనే మమ్మల్ని అందరినీ అంత ఇదిగా చూసుకున్నారు. దేవుడు లేని ఊరు ఏదంటే ముదునూరు అని చెప్తారు. ఎవరిని కృష్ణా జిల్లా గడ్డ మీద కాలుము పెరిగితే దేవుడు. అలాగా అంత ఇంపాక్ట్ టెరిఫై, ఆ ఇంపాక్ట్ చూపించాము. అక్కడి నుంచి పేపర్ పెట్టాలి, ఇంకా ఎక్కువ మందికి వెళ్ళాలని చెప్పి పేపర్ పెడదామని అనుకుని విజయవాడలో పటమడి గ్రామంలో ముందు ఒక చోట ఒక ఆయన ఒక స్థలం ఇచ్చారు. అంటే అక్కడ చెన్నిపాటి శాస్త్రిరావు, చెన్నిపాటి వైపు మా శాస్త్రం మా బావగారు అయ్యే తర్వాత వాళ్ళ అన్నయ్య గారు చెన్నిపాటి రామకృష్ణ అది పిలిచి వాళ్ళు కూడా పిలిచి నాన్నగారిని విజయవాడ రండి, మీరు ఇక్కడి నుంచి చేద్దురండి అంటే నాన్నగారి ఇంపాక్ట్ వండర్ఫుల్ మాట ఎంతమంది ఉంది. పిలిస్తే ఇదే టైంలో నాన్నగారికి గాంధీ చర్చిలో అవడం, నాన్నగారేమో మా అమ్మాయిని అంతరాంతరం ఒప్పుకోను, మీరు అంటున్నారు నేను అంటున్నాను, కానీ నేను మా పెద్దమ్మాయిని నేను ఒక అస్పృశ్యుడు అని ఎవరైతే ముద్ర వేయబడ్డారు సమాజం ద్వారా వాళ్ళకి, ఏదో ఐఏఎస్ చదివిన వాళ్ళు, ఐపీఎస్ చదివిన వాళ్ళు, ఏదో పెద్ద చదివిన వాళ్ళు కాదు, అతి సామాన్యునికి ఇచ్చి నా కూతురించి పెళ్లి చేస్తాను, అతి సామాన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తాను. చేశారు. గాంధీ గారు అన్నారు,
అయితే ఈ పెళ్లి నువ్వు చేయడానికి వెళ్ళలేదు, నేనే చేస్తాను నువ్వు చేయడానికి వెళ్ళా పెళ్లి అంటే నువ్వు చేయడానికి వెళ్ళలేదు అన్నారు నేను గాంధీ గారిని చేయొద్దన్నారు. అన్నారు. ఎందుకన్నారు, నువ్వు దేవుని పేరుస్తావు, నేను దేవుడు లేడు అంటాను, నువ్వు దేవుని పేరుస్తావు కనుక నేను అసలు ఒప్పుకోను, నాకు అవసరం లేదు, నువ్వు దేవుని పేరు ఎత్తావు కానీ నాకు వద్దాను, నేను దేవుని పేరు సత్యం ఎత్తనన్నారు. ఆయన మొట్టమొదట దేవుడే సత్యం అన్నారు, తర్వాత సత్యమే దేవుడు అన్నాడు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే ఇంకా నేను దేవుడి పేరు ఎత్తను అంటే వీళ్ళకి వెళ్ళిపోయాడు. అది విచిత్రం మీరు జరిగిందంటే ఆయన ఈ పెళ్లి చేసిన చివరికి దేవుని పేరు ఎత్తను అని చెప్పి అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత ఘనిష్టమైన సంబంధం ఉంటుందో ఉండదో చూడాలి కనుక 2 ఏళ్ళు నా ధైర్యం ఉంచాలి. మా బావగారిని ఎవరినైతే నాన్నగారు ఒక సోకాళ్ళు స్టూడెంట్ మేపుకోం అలాగా సమాజం ద్వారా ఎలా ముద్ద వేయబడ్డారో ఆ ముద్ద వేయబడ్డ మనిషిని చూసి అతి సామాన్యుని గుడివాడ ద్వారా వానపాములో విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ఉన్న హరిజనవాడలో చెందిన వ్యక్తిని తీసుకొచ్చి గాంధీ గారి పరిచయం, ఆయన గాంధీ గారిని నాతో ఉంచుకుంటాను 2 ఏళ్ళు అన్నారు. ఆయన పట్టుదలను చూస్తాను. అలాగే మా పెద్ద అక్కయ్యని గాంధీ స్మారకానికి సంబంధించిన అంగన్వాడీ స్కూల్స్ అలాంటి దాంట్లో పెట్టించి ఆవిడ ఎలా ఉంటుంది ఇద్దరు చూడండి, ఇద్దరు మరీ ఘనిష్టంగా ఉన్నారు. ఉంటే అందరు చెప్పారు ఈ గోరా పిల్లలిద్దరినీ పిల్లల పెళ్ళి నేనే చేస్తానని. నెహ్రూ చెప్పాడు, రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు, కులానికి చెప్పాడు, అందరూ చెప్పారు. చెబితే గాంధీ గారు మార్చి నెలలో ఏప్రిల్ నెలలో పెళ్లి చేస్తా అన్నారు. జనవరి నెలలో అసాసినేట్ హత్య చేయబడ్డారు. ఈయనందరూ చెప్పారు కనుక ఆయన చెప్పినట్లుగానే అదే నెలలో ఆ మార్చి నెలలో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి జవహర్లాల్ నెహ్రూ వచ్చాడు, కృపలాని వచ్చాడు, జయప్రకాష్ నారాయణ వచ్చాడు, అందరూ వచ్చారు. ఆ టైంలో మీరు అసలు విషయం చూసుకోవాల్సింది ఏంటంటే గాంధీ గారు ఢిల్లీలో అప్పుడంతా మత కళాలు చాదురుని అనేక మంది చంపుకుంటున్నారు. గాంధీ గారు దీక్ష పెట్టే ఉపాస దీక్ష చేస్తుంటే ఆ గాంధీ గారికి బాగా అతి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, నాన్నగారు కూడా అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు. కిషోర్ వాళ్ళని ఒక ఆయన పెద్ద ప్రొఫెసర్ ఆయన అన్నట, ఆయనతో గాంధీ అన్నట, ఈ మత కళాలు లేరేంటి, మనిషి మీరు చంపుకోయేంటి మతం పేరిట, ఏమిటి అసలు అందరూ మనుషులే కదా గాంధీ, మనిషి చంపుకోవడాన్ని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. గోరా చెప్పిందే కరెక్ట్, కులరహితం మతరహితం సమాజం కావాలి, కులరహితం మతరహితం సమాజం వస్తేనే సమాజంలో సమానత్వం వస్తుంది, లేకపోతే దేవుని పేరు చంపుకుంటారు, కులాల పేరు చంపుకుంటారు అని అన్నట్ట. ఆయన గాంధీ అంటే ఆయన వచ్చి పెళ్లికి వచ్చి అందరి ముందు జవహర్లాల్ నెహ్రూ కులాన్ని అందరి ముందు చివరి గాంధీలో ఎంత మార్పు వచ్చిందని చెప్పంటే మొట్టమొదటి సత్యం దేవుడే సత్యం అన్నాడు, సత్యమే దేవుడు అన్నాడు, చివరికి సత్యమే సత్యం అన్నాడు, ఇప్పుడు సత్యమే సత్యం అన్నాడు. ఆయన పైగా గోడ పిల్లలు సత్యసాక్షిగానే పెళ్లి చేస్తాను అన్నాడు. అంచేత ఇది వేశారంటే ఇప్పుడు ఎంత ఇలాగే ఆరంగానే ఇదే గోరా చెప్పి ఆయన అలా అన్నారు అని చెప్పేసి ఆ పెళ్లిలో అందరి ముందు చెప్పాడు. నిజంగా గాంధీ వచ్చినట్లయితే ఈ మాటకి చెప్పిండేవాడు. ఇప్పుడు నేనేం చెప్పాను అదే మాట ఆ గాంధీ అని ఉండేవాడు. అంటే గాంధీలో మా నాన్నగారు ఎంత మార్పు తీసుకొచ్చారు. ఎందుకు వచ్చింది మార్పు అంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్, రైట్, ఇది సత్యం. మనిషి పుట్టుకతోనే కులంతో మతంతో పుట్ల మనం తయారు చేసేసాడు. గాంధీ రియలైజ్ చేశాడు. అదే గాంధీ నిరంతరం మారుతూ వచ్చాడు. గాంధీ ఏం చెప్పాడు, ఇదివరకు నేను ఏం చెప్పానో కాదు, ఈ రోజు నేను ఏం చెప్పానో అది మీరు తీసుకోండి. అంతే. మా నాన్నగారు పెళ్ళి అయిపోయాక చివరికి ఎవరింటి మా వాళ్ళని పిలిచినా మా తాతగారు పరమ సనాతనం చెప్పాం కదా, ఇవి నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు మీకు తెలుసు, మా ఫ్యామిలీ మొత్తం మా నాన్నగారి కుటుంబంలో అక్కా చెల్లెలు అందరూ మా నాన్నగారు విలువేశారు. తర్వాత నిదానంగా మా తాతగారు నాన్నగారు చెప్పి నాన్నగారు ఇలా పెళ్లి చేస్తున్నాను ఇలా అంటే మొట్టమొదటిలో ఒప్పుకోవాలా. ఇంత పిల్లలు ఉన్నారు, నువ్వు ఇలా అలారని చాలా ఇబ్బంది పడతావు. ఏమీ లేదు, ఎవ్వరు ఏ ఇబ్బంది పడను, నేను ఇబ్బంది పడను, చేసాను. అప్పుడు శభాష్ అన్నావు, కొడుకుని పెంచుకున్నావు, మాట మీద నిలబడు అలా ఉన్నాను. పెళ్లి చేసిన తర్వాత మా నాన్నగారు మీరు అందరూ ఏం చేస్తారని పెళ్లి చేసిన తర్వాత మంచిగా ఇలాంటి ఇళ్లల్లో పెట్టి ఉంచుతారు. నాన్నగారు మా అక్కయ్యని తీసుకెళ్ళి
3 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా అక్కడ హరిజన వాళ్ళని ఉంచారు. అబ్బా. చూడండి దట్ గ్రేట్నెస్ ఆఫ్ గోడ. అందరు పెళ్లిళ్ళు చేసి ఏదో తీసి అక్కడి నుంచారు, ఆ గుడిసెలో నుంచారు. 3 సంవత్సరాలు. అదే తీయడం అంటే నాస్తికత్వం అంటే. నాస్తికత్వం 100% మనుషులకు గౌరవిస్తుంది, సమానత్వాన్ని నిజం నమ్ముతుంది, మాట మీద నిలబడుతుంది. ముఖ్యంగా చెప్పండి మనిషికి విలువ. అందుకే నాన్నగారు చెప్పేవారు ఆ నాస్తికత అంటే వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. ఏదైనా సరే ఫ్యాక్ట్ అవ్వాల్సిందే, సత్యం మీద ఉండాల్సిందే. ఏ వ్యవస్థ మొత్తం సత్యం. ఆస్తికత్వం ఊహల మీద ఉంటుంది, నాస్తికత్వం నిజం మీద ఉంటుంది. అంచేత వాస్తవికత. సంఘ దృష్టి నేను ఒక్కనే కాదు, నీ తోటివాడి గురించి ఆలోచించాలి. తోటివాడు బాధల్లో ఉంటే నువ్వు కూడా బాధలో ఉన్నట్లే. తోటివాడి గురించి ఆలోచించాలి, అంతేగాని నీ స్వార్థం పనికిరాదు. అంతే సంఘంలో సమానత్వం కావాలి, అందరి సమాన అవకాశాలు కావాలి, సామాజిక న్యాయం కావాలి. అందరికీ సమానంగా అవకాశాలు ఉండాలి, సమాన గౌరవం కావాలి, సమాన విలువ కావాలి. అదే సంఘ సృష్టి. మూడోది వ్యక్తిత్వం. ప్రతి వ్యక్తి దేనికి దాసోహం కాదు. నో స్లేవ్ మైండ్, మ్యాన్ ఈజ్ సుప్రీం. ఎవ్వరికి దాసం ఏ పవర్ సూపర్ నేచర్ పవర్ ఏం లేదు, దేవుడు ఏం లేదు. నువ్వే శక్తివంతుడు. నీ శక్తిని వెలికి తీయి, ఆ శక్తితో నువ్వు పనులు చెయ్యి. దేని మీద ఆధారపడకు, నీ మీద నువ్వే ఆధారపడు. దేని ఏదైనా సమాజం నువ్వు మంచి చేసినా నువ్వే, చెడు చేసినా నువ్వే. కర్త కర్మ. అంటే సమాజంలో నీతి ఉండాలంటే నువ్వు నీలోని నిజాయితీ, నీలోని మంచితనం ఇంకోటి అనొద్దు, నువ్వే సర్దిద్దాలి. తప్పు చేయకుండా ఎవరు తప్పు చేసి సర్దిద్దే కూడా నువ్వే. మొరాలిటీ, నైతికత, ఆ రకంగా 3 సిద్ధాంతాల మీద వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం చేశారు. అక్కడి నుంచి నాగారు అలాగే అన్ని కార్యక్రమాలు చెప్పలేని కార్యక్రమాలు తీస్తున్నారు. అక్కడి నుంచి మీకు అసలు విషయం చెప్పాలి. నాన్నగారు ముదునూరుగా నుంచి పరమడు వచ్చిన తర్వాత అక్కడ ఒక స్థలంలో ఉంచారు. నాన్నగారు పెళ్లి నిశ్చయం చేశారు. మా పెద్దక్క పెళ్లి నిశ్చయం చేస్తే ఎవరైతే ఆ ఊళ్ళో స్థలం ఇచ్చి ఆ స్థలం అన్న వ్యక్తి పేరు నేను చెప్పను కానీ అందరికి తెలుసు. ఆ వ్యక్తి మీరేదో పెద్ద మంచి చదువుకున్న వాళ్ళు, గాంధీ గారితో సంబంధం ఉంది, చాలా పేరున్న వ్యక్తి, ఏదో ఆయన మా స్థలంలో ఉన్నారని నేను సంతోషిద్దాం అనుకున్నాను. మీరు హరిజనులతోనే పెళ్లి చేసి ఇంకెలా అండి, ఇలా అయితే ఎలా కుదరదు, మీరు మా స్థలం చెల్లిపోవాలని. మా అక్కయ్య పెళ్లి నిశ్చయం కాగానే అక్కయ్య పెళ్లి నిశ్చయమైంది, ఇంట్లో ఎక్కించారండి, మీ స్థలం ఎక్కించామన్నారు. అప్పుడు ఆ ఊరు సర్పంచ్గా ఉన్నటువంటి చెందుపాటి రామకోటయ్య గారు, చెందుపాటి శాస్త్రిగారు తీసుకొచ్చాం. మేము మిమ్మల్ని మీ ఊరిని పోనివ్వం, మీరు మాది ఇక్కడే ఉండాలని చెప్పి ఆ చెందుపాటి రామకోటయ్య గారు, ఆ శాస్త్రిగారు ఇద్దరు కలిసి అక్కడ వాళ్ళకి స్థలం ఉంది. ఆ స్థలం ఉంటే ఆ స్థలంలో వీళ్ళే ఆ పాకలు తీసుకొచ్చి ఆ పాకలు వేసి రామకోటి గారు శాస్త్రి గారు దాని శాస్త్రి గారు మరీ బాధ్యత తీసుకొచ్చేసి మమ్మల్ని అందరినీ అక్కడ పెట్టారు. మాటలు రావట్లేదు. మా కుటుంబంలో అన్ని అంటే కులాలు ఒప్పుకోం, కానీ మీ తెలివి కోసం అన్ని కులాల వాళ్ళు కింద నుంచి పై దాకా అందరూ ఉన్నారు. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మాది మినీ భారతం. నిజంగా మీ ఫ్యామిలీ గురించి చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇలాగే మీలాగా అర్థం చేసుకుంటే నిజంగా ఎక్కడ పరువు హత్యలు జరగవు, ఎక్కడ గొడవలు జరగవు, ఎవరిని చిన్న చూపు చూడరు, అందరూ ఒకే కుటుంబం లాగే ఉంటారు సొసైటీలో అంతా. చాలా థ్యాంక్స్ అండి, మా దగ్గరికి వచ్చి మీరు ఇంత టైం మాకు ఇచ్చినందుకు, ఇంతసేపు కూర్చున్నందుకు నిజంగా కృతజ్ఞతలు. నమస్కారం.